మీరు డైలీ డ్రింక్ చేస్తున్న వాటర్లో టీడీఎస్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు మీ ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. అది చెక్ చేయడానికి మనకి ఏం కావాలి అండ్ ఎలా చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మనం ఎంత టీడీఎస్ ఉన్న వాటర్ తాగితే మన హెల్త్కి మంచిదో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఈ టీడీఎస్ అంటే ఏంటి అండ్ ఈ టీడీఎస్ కరెక్ట్ లెవెల్లో తాగడం ఎందుకు అంత ఇంపార్టెంట్. టీడీఎస్ అంటే ఏం లేదండి, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అంటే మన వాటర్లో మినరల్స్, సాల్ట్స్, మెటల్స్ లాంటివి ఎంత ప్రపోర్షన్లో ఉన్నాయి అనేది ఈ టీడీఎస్ చెప్తుంది అనమాట. మనకి కంటి చూపుతో వాటర్ క్వాలిటీని డిసైడ్ చేయలేం కాబట్టి ఈ టీడీఎస్ మీటర్ని యూజ్ చేసుకొని సో దాంట్లో ఎంత పర్సంటేజ్ ఈ మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ అదర్ కంటామినెంట్స్ ఉన్నాయో ఈ టీడీఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. టీడీఎస్ కి మెజరింగ్ యూనిట్ వచ్చేసి పీపీఎం అండి, అంటే పార్ట్స్ పర్ మిలియన్. కరెక్ట్ టీడీఎస్ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. WHO ప్రకారం ఐడియల్ డ్రింకింగ్ వాటర్ టీడీఎస్ లెవెల్స్ వచ్చేసి 50 to 150 ppm. సో మనం హెల్దీగా ఉండాలంటే బెస్ట్ టీడీఎస్ లెవెల్స్ వచ్చేసి 50 to 150 ppm. సో ఈ రేంజ్ లో ఉన్న టీడీఎస్ కనుక మీరు డైలీ డ్రింక్ చేస్తున్నట్లయితే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు టీడీఎస్ ని మన ఇంటి దగ్గర ఎలా చెక్ చేసుకోవాలి? సింపుల్ అండి, మనకి అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న టీడీఎస్ మీటర్ అవైలబుల్ లో ఉంటాయి. ఇది అరౌండ్ 200 to 300 రూపీస్ ఉంటుంది ఆన్లైన్ లో. సో ఇది పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసిన తర్వాత సో ఈ టీడీఎస్ మీటర్ లో మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఈ ఆన్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇనిషియల్ గా 0 ఇండికేషన్ వస్తుంది. ఈ 0 ఇండికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే వాటర్ చెక్ చేయాలనుకుంటున్నారో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ టీడీఎస్ మీటర్ దాంట్లో డిప్ చేయండి. డిప్ చేస్తే మనకు ఒక రీడింగ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టీడీఎస్ మీటర్ లో ఒక రీడింగ్ డిస్ప్లే అవుతుంది. అది మన టీడీఎస్ లెవెల్స్ అన్నమాట. ఈ రీడింగ్ డిస్ప్లే అయిన తర్వాత మీరు హోల్డ్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఆ టీడీఎస్ మీటర్ గ్లాస్ నుండి బయటికి తీసినా కూడా ఆ రీడింగ్ కాన్స్టెంట్ గా డిస్ప్లే అవుతుంది. సో ఆ రీడింగ్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇన్ కేస్ అది 50 to 150 కనుక ఉన్నట్లయితే ప్రాబ్లం ఏం లేదు, మీరు ఆ వాటర్ డ్రింక్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ వాటర్ టీడీఎస్ లెవెల్స్ కనుక తక్కువ గానీ ఎక్కువ గానీ ఉన్నట్లయితే డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ నుండి వచ్చే వాటర్ డ్రింక్ చేస్తున్నట్లయితే టెక్నీషియన్ కి కాల్ చేసి టీడీఎస్ అడ్జస్ట్ చేయించుకోండి. లేదు మీరు బయట వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే బెటర్ వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, మీరు సప్లై చేసే వాటర్ టీడీఎస్ ఐడియల్ లెవెల్లో లేదండి, మీరు చేంజ్ చేసుకోండి అని వాళ్ళకి ఒకసారి సజెస్ట్ చేయండి. లేదు వాళ్ళు చేంజ్ చేయలేదంటే మీరు బెటర్ వేరే వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకోండి. చాలా మంది ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ లో టీడీఎస్ తక్కువగా మెయింటైన్ చేస్తున్నారండి, ఎందుకంటే వాటర్ స్మూత్ గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. కొంతమంది తెలియక కూడా టీడీఎస్ తక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ కేస్ వాటర్ ప్లాంట్ లో టీడీఎస్ 50 కంటే తక్కువ ఉంటే డెఫినెట్ గా ఇంక్రీజ్ చేయండి. ఈ 50 ppm కంటే తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ కనుక డ్రింక్ చేస్తున్నట్లయితే లాంగ్ రన్ లో మనకి బోన్స్ పైన ఎఫెక్ట్ పడుతుందండి. మన వాటర్ లో మినరల్స్ తగ్గిపోవడం వల్ల బోన్స్ లో ఉన్న మినరల్స్ ని బాడీ అబ్జర్వ్ చేసి బోన్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. తొందరగా జాయింట్ పెయిన్స్ రావడం, నీ పెయిన్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకే టీడీఎస్ 50 to 150 మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఐడియల్ లెవెల్లో ఉన్న వాటర్ మనం డ్రింక్ చేస్తున్నట్లయితే